కథ పిచ్చుక గూటి రహస్యం. ఒక పెద్ద వృక్షంపై రెండు పిచ్చుకలు, చిన్ను మరియు మిన్ను, గూడు కట్టుకుని సంతోషంగా జీవించేవి. ప్రతి ఉదయం ఎగురుతూనే కొత్త గింజలు, పురుగులు తెచ్చి గూటిని నింపి పెట్టేవి. ఒక రోజు తీవ్రమైన వర్షం వచ్చింది. చెట్టు కొమ్మలు ఊగిపోయాయి. చిన్ను, మిన్ను రెండూ భయపడ్డాయి. అప్పుడే చెట్టు కింద ఉన్న పెద్ద కాకి వాళ్లను చూసి నవ్వింది. కాకి అన్నది, మీరు అంత చిన్నపిల్లలలా ప్రతిరోజూ గూటిని శుభ్రం చేస్తూ, గింజలు దాచుకుంటూ టైం వేస్ట్ చేస్తారు. వర్షం వచ్చినట్టే ఎట్లయినా పోతుంది. కాని పిచ్చుకలు మాత్రం జాగ్రత్తగా గూటి లోపల గింజలు, ఆరిన గడ్డి, చిన్న చిన్న కట్టెలు పెడుతూ గూటిని బలపరిచాయి. 2 రోజులు వరుసగా భారీ వానలు. పెద్ద గాలికి కాకి కూర్చున్న కొమ్మ విరిగిపోయింది. కాకి భయంతో ఎగిరింది కాని వాన కురిసేంత వరకు దాచుకునే స్థలం దొరకలేదు. అప్పుడు పిచ్చుకల గూడు మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంది. చిన్ను మిన్ను వెచ్చగా కూర్చుని వాన ఆగేవరకు ఎదురుచూశాయి. కాకి వచ్చి అడిగింది, మీరు ఇంత చిన్నవాళ్లైనా ఇలా ఎలా సురక్షితంగా ఉన్నారు? పిచ్చుకలు నవ్వుతూ, మేము ప్రతిరోజూ చిన్నగా అయినా ఒక పని చేశాము. అలసత్వం కోసం కాదు, భవిష్యత్తు కోసం. కాకి తలదించుకుంది. ఆ రోజునుంచి అది కూడా ప్రతిరోజూ తన గూటిని కట్టడం ప్రారంభించింది. కథలోని నీతి: రోజూ చిన్న చిన్న పనులు చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, పెద్ద సమస్యల సమయంలో మనం ఎప్పుడూ సురక్షితంగా ఉంటాము.